మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 22 బుధవారం 2026 పంచమి ఉదయం 6:29 వరకు. తదుపరి షష్ఠి పంచమ్యోపరి షష్ఠి తిథి బుధవారము ఆరుద్ర నక్షత్రం. ఇవాళ ఈ ఏప్రిల్ నెలలో చైత్రమాసము వైశాఖ మాసం 2 మాసాలు మనకు రావడం జరిగింది. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఒక దీపారాధన మీకు అన్వయిస్తాను, అంటే దీపారాధన వివరణ చేస్తాను. ఆరుద్ర నక్షత్రము ఈశ్వరుడి యొక్క నక్షత్రం. మనుష్యుడి యొక్క జీవితము ఖచ్చితంగా నక్షత్ర యోగంతో ముడిపడి ఉంటుంది. చాలా యోగాలు నక్షత్రాల ద్వారా, నక్షత్రాల్లో ఉండే గ్రహాల ద్వారా మనకు కలుగుతాయి. నక్షత్రానికి చాలా బలం ఉంటుంది. నక్షత్ర ప్రభావం మనిషి పైన చాలా ఉంటుంది. కాంతి మన మనస్సుని కంట్రోల్ చేసేది ఒక శక్తి. అది ఏ రూపంలో ఉంటుంది? కాంతి రూపంలో. కిరణాలు, గాలి, వెలుతురు, కొన్ని ఇన్సిడెంట్స్, కొంతమంది వాక్కు, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా మన మనస్సుని ప్రభావితం చేస్తాయి. ఈ నక్షత్రం గురించి ఎందుకు ఈరోజు చెప్పడం అంటే, నక్షత్ర యోగము చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి స్థలాలు కొని అమ్ముతుంటే నీకు బాగా ఉంటుంది అని చెప్పారు. ఆ వ్యక్తి స్థలాలు కొని అమ్మటం మొదలుపెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించి వాళ్ళ రామోజీ ఫిలిం సిటీయే కట్టారు ఆయన, కీర్తిశేషులు రామోజీరావు గారు. నక్షత్ర యోగాలు ఎన్నో ఉన్నాయి ఆయనకు. మనకు యోగం ఉంటే ఆటోమేటిక్గా 10 మంది మనకు సరైన సలహా ఇస్తారు, 10 మంది మనతో ఉంటారు. ఎప్పుడూ మనకు అదృష్టం మన వెంటే ఉంటుంది. అంటే నక్షత్రాలకు సంబంధించిన యోగాలు చాలా ఉంటాయి. నేను వచ్చే నెల నుండి 27 నక్షత్రాలు, వాటి పరిహారాలు నేను చెప్పబోతున్నాను. ఈ ఛానల్లో మీకు అందుబాటులో వస్తుంది. ఏ నక్షత్రం వాళ్ళు ఏ పరిహారం చేస్తే ధనవంతులు అవుతారు అన్న సంకల్పంతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఆరుద్ర నక్షత్రంలో, అంటే ఇదంతా మనం చెప్పుకుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే దీపారాధన ఎంతో గొప్పది. ధనయోగము మనకు కలుగుతుంది ఈ నక్షత్రంలో దీపాన్ని వెలిగిస్తే. అయితే ఇవాళ తలస్నానం చేయాలి. తలస్నానం చేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. మీ ఇంట్లో ఎవరో ఒకరు ఇవాళ ఈ దీపం వెలిగిస్తే ధన యోగాన్ని పొందుతారు. అలాగే రేపు అంటే 23వ తారీఖు, ఇవాళ 22 బుధవారం, రేపు గురువారం 23వ తారీఖు మీ ఇంట్లో దేవుడి గది శుభ్రం చేసుకోండి. సప్తమి రోజు, అందులో గురువు యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం, నవాంశ పుష్కర యోగం ఉంటుంది నక్షత్రానికి. కాబట్టి మీ ఇంట్లో పూజా గది శుభ్రం చేసుకోవడం, పేపర్లు మార్చుకోవడం, దేవుడి పటాలు తుడుచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, ఏదైనా విగ్రహాలు ఉంటే చింతపండు అది వేసి కడిగి బొట్టు పెట్టుకోవడం, రేపు పూజా గది శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది. అసలు ఒక విషయం అండి, ఏ ముహూర్తంలో ఏం చేయాలి అని మనకు చెప్పడానికి ఒక గురువుగారు దొరకడం కూడా మన అదృష్టమే. నాకు మా గురుగారు చెప్పారు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, నేను మీ అందరికీ అందిస్తున్నాను. రేపు పునర్వసు నక్షత్రంలో, అందులో గురువారం పునర్వసు నక్షత్రంలో దేవుడి గది శుభ్రం చేయాలి అన్న విషయం ఎవరు చెప్తారు? ఏ పుస్తకంలో ఉంటుంది? ఏ యూట్యూబ్లో ఉంటుంది? ప్రతిరోజు ఈ ఛానల్లో ఎన్నో విషయాలు నేను మీకు అందిస్తాను. తప్పకుండా రేపు నేను చెప్పినా చెప్పకపోయినా మర్చిపోయినా మీరు మాత్రం ముందే చెప్పేస్తున్నాను, దేవుడి గది పూజా మందిరం శుభ్రం చేసుకోండి. దీపారాధన సూర్యాస్తమయంలోపు చేయండి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ప్రతిరోజు ఈ ఛానల్లో చిన్న చిన్న పరిహారాలు మనం చేస్తున్నాం. చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ భగవంతుడే దిక్కు అని చెప్పి
ఆ భగవంతుడిని శరణాగతి వేడుకుంటున్నారంటే ఆ భగవంతుడికి దండాలు పెడుతున్నారు, నమస్కారం. ఆ భగవంతుడికి చెయ్యని పూజ లేదు. కానీ కొన్ని సమస్యలు, ఇప్పుడు ఎంతో కాలంగా పూజలు చేస్తున్నాం, లేదా ఎన్నో దానాలు చేశాం, ఎన్నో జపాలు చేయించాం, ఎన్నో పూజలు చేశాం, కానీ మా సమస్య అనేది అలాగే ఉంది. అవి శాశ్వతంగా మీ జీవితంలో మీరు బ్రతికినంతకాలం ఉండేవేం కాదు. కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు ఒక లగ్నం ఉంటుంది. అది మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ లగ్నం ఏంటో నేను చెప్తాను. మీ జాతకాన్ని చూసి నేను ఆ లగ్నం చెప్తాను. ఆ లగ్నానికి ధనాధిపతి నక్షత్రాలు నెలకు 3 సార్లు వస్తాయి. ప్రతి ఒక్కరి జాతకంలో ధనాధిపతి నక్షత్రం అనేది 3 సార్లు వస్తాయి నెలకు. ఆ 3 నక్షత్రాల్లో అంటే ఆ 3 సార్లు మీరు తలస్నానం చేసి కొన్ని పరిహారాలు ఉంటాయి. చాలా చిన్న పరిహారాలు. ఖచ్చితంగా మీకు ఆర్థిక పీడలు పోవటం, లేదా ఆదాయం పెరగడం, అప్పులు పోవటం, ఈ డబ్బు సమస్య అనేది పోవడానికి ఈ పరిహారం. అలాగే పెళ్ళిళ్ళు అవ్వట్లే, పెళ్ళి అవ్వాలి. కుజదోషం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు పెళ్ళి అవ్వక. ఈ కుజదోషము శాశ్వతంగా విముక్తి అవ్వడానికి మృగశిర నక్షత్రంలో కొన్ని చిన్న పరిహారాలు ఉంటాయి. అవి చేస్తే కుజదోషం పోతుంది. ఆ కుజదోషం పోయిన వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్ళి అవుతుంది. సరే, మాకు ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదా ఇల్లు అమ్ముడు పోవాలి. అమ్ముడు పోవాలంటే విశాఖ నక్షత్రంలో నైరుతిలో ఉన్న మట్టిని తీసుకొని కొన్ని పరిహారాలు చేసే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదంటే ఇల్లు అమ్ముడు పోవాలి, విశాఖ నక్షత్రంలో నేను ఒక పరిహారం చెప్తా, వెంటనే ల్యాండు, ఇల్లు అమ్ముడు పోతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. వ్యాపారంలో ఎదుగుదల కోసము, నరదృష్టి పోవడం కోసము, అలాగే విదేశాలకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళడానికి మంగళవారం రాహుకాల సమయంలో ఒక పరిహారం ఉంటుంది. అది చేస్తే విదేశాలకు వెళ్తారు. మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి చెప్తాను నేను. అప్పుడే వెంటనే సక్సెస్ అయ్యి మీరు విదేశాలకు వెళ్తారు. కొంతమంది జాబ్ రావట్లే, మంచి జాబ్ రావాలని ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దశమాధిపతి నక్షత్రం అంటే ప్రతి ఒక్కరి జాతకంలో దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రంలో కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వెంటనే ఇమీడియట్లీ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మాకు విదేశాల్లో ఉన్న అంటే మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి వీసా ప్రాబ్లం పోయి వాళ్ళకి మంచి జాబ్ రావాలి. సేమ్ వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రము, ఇప్పుడు ఉదాహరణగా రీసెంట్గా చెప్తున్నారు, కెనడాలో ఉంటాడు అబ్బాయి, దశమాధిపతి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఆవిడ ఒక పరిహారం చెప్పాను, ఆవిడ చేసింది, అక్కడ వాళ్ళ అబ్బాయి చేశాడు, వెంటనే జాబ్ కన్ఫర్మ్ అయింది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, కన్ఫర్మ్ మీ జాతకంలో మీ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, మీ జాతకాన్ని మీరు చూయించండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, నేను మీ వేలిముద్రల ద్వారా మీ జాతకాన్ని రాస్తాను. నేనే స్వయంగా, మీరు ఒకవేళ రాలేకపోతే, మీరు వచ్చి కలవలేకపోతే నేనే స్వయంగా ఫోన్లో మాట్లాడతాను, లేదా మీరు కుదిరితే వచ్చి కలవండి అని ఎందుకు చెప్తానంటే మీ జాతకంలోనే దానికి పరిహారం ఉంటుంది. ఒక పెళ్ళవ్వడానికి, వైవాహిక సమస్యలు పోవడానికి, సంతానం కలగడానికి, ఇదంతా కూడా మన జన్మ నుంచే కదా. పెళ్ళి ఎవరికి? మనకు. సంతానం మనకు. తర్వాత వైవాహిక సమస్య ఎవరు? మనము. అంటే మన జన్మ నుంచే ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి మనకు. లేదా డబ్బు సమస్య, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, కన్ఫామ్గా మీ జాతకంలోనే మీ తలరాత మార్చుకునే పరిహారాలు ఉంటాయి. నేనేమి బ్రహ్మదేవుణ్ణి కాదు, కానీ నేను ఎంతోమంది జీవితాల్లో బ్రహ్మ రాసిన తలరాతని వాళ్ళకు యోగంగా మార్చి ఇచ్చాను. అది మనకు ఋషులు అందించిన జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టే. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా అది విముక్తి అవ్వడానికి మీ జాతకాన్ని మీరు చూయించండి. ఎన్నో
మనం ప్రయత్నాలు చేశాం కదా, ఇది ఒక చివరి ప్రయత్నం అనుకొని చేయండి. మళ్ళీ చెప్తున్నా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోయినా సరే నేను వెరిఫై చేసి మీ జాతకాన్ని నేను రాసుకొని మీతో ఫోన్లో మాట్లాడతా, లేదా డైరెక్ట్గా మీకు కలుస్తాను, మీతో మీ జాతకాన్ని వివరిస్తాను. అప్పుడు మనం ఆలోచిద్దాం, ఇగో ఏది చేస్తే మంచిది, ఇగో ఈ సమస్య పోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం గం మహారుద్రాయ నమః. ఓం క్లీం గం మహారుద్రాయ నమః. ఓం క్లీం గం మహారుద్రాయ నమః. ఈ మంత్రము మీకు 3 సార్లు వస్తుంది. ఎందుకంటే గురువు 3 సార్లు చెప్పినప్పుడు అది ఉపదేశం అవుతుంది. మంత్రం జాగ్రత్తగా విని తప్పు లేకుండా రాసుకొని జపం చేయాలి. ఈ మంత్రాన్ని 5 సార్లు రాయాలి. ఈ రాయటం ఎందుకంటే మీ దేహశుద్ధి అవ్వాలి, అయినప్పుడే మంత్రం సిద్ధిస్తుంది. 5 సార్లు రాయాలి. ప్రతిరోజు నేను చెప్పే మంత్రాలకు ఒక పుస్తకాన్ని పెట్టుకోవాలి. 5 సార్లు మంత్రం రాసి 108 మార్లు జపించండి. అయితే సూర్యాస్తమయంలోపే ఈ మంత్రం చదవాలి. ఈ మంత్రం జపించిన వారికి లేదా వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ యోగం సంభవిస్తుంది. అంటే ఇంట్లో ఎవరికైనా సరే ఉద్యోగ సమస్య ఉంటే ఆ సమస్య పోతుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను. నేను ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు, అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి, నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు, ఈ 2 మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.